Door, close it. Good job. హలో గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మేము శనివారం మా అత్తయ్య గారిది మావయ్య గారిది పెళ్లి రోజు అనమాట. సో అందుకనేసి గుడికి వచ్చాము. అక్కడ దూరంలో అక్కడ ఆంజనేయ స్వామిది ఫోటో అక్కడ ఉంది. రీసెంట్గా జయంతి జరిగింది కదా, సో మేము ఎప్పుడూ వస్తూ ఉంటాము. చూపించింది ఎక్కువ లేరు జనాలు ఈరోజు సాటర్డే కాబట్టి. మేము ఎప్పుడు వస్తూనే ఉంటాం ఇక్కడికి. సో ఇక్కడ సాయిబాబా టెంపుల్కి వచ్చాము. మనకి ఇక్కడ టెంపుల్స్లో అప్పుడప్పుడు ఏంటంటే మన ఇండియన్ ప్లాంట్స్ పెడతారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బనానా మొక్కలు ఉన్నాయి. అండ్ ఇలా మనకు కావాలి అంటే ఇక్కడ గుళ్ళో మనము కొనుక్కోవచ్చు. అండ్ అలాగే తులసి మొక్కలు, అప్పుడప్పుడు తులసి మొక్కలు కూడా పెడుతూ ఉంటారు. కరివేపాకు మొక్కలు, తమలపాకు, ఇలాంటివన్నీ అప్పుడప్పుడు మనకి టెంపుల్స్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట బల్క్గా. సో మనకి కావాలి అనుకున్నప్పుడు మనం కొనుక్కోవచ్చు. సో ఆ రోజు మేము వెళ్ళినప్పుడు బనానా ప్లాంట్స్ ఉన్నాయండి, బట్ నేను తీసుకోలేదు. నేను చూస్తుంది తులసి మొక్క కోసం. తులసి మొక్క లాస్ట్ టైం ఒకటి ఉండింది, కానీ అది ఎందుకో ఎండిపోయిందండి. సో అందుకనేసే ఇంకొక తులసి మొక్క కోసం చూస్తూ ఉన్నాను. చూడాలి, ఎప్పుడైనా ఇలా కనిపించినప్పుడు తీసుకుంటాను. సో ఈరోజైతే ఇంకా టెంపుల్కి వచ్చాము. అండ్ మా అత్తయ్య గారు వాళ్ళని కూడా ఫస్ట్ టైం అంటే వేరే టెంపుల్స్కి వెళ్ళాము. మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చిన దగ్గర నుండి సాయిబాబా టెంపుల్కి వాళ్ళని కూడా ఫస్ట్ టైం తీసుకొస్తున్నాను. అండ్ అలాగే ఇంకా ఈరోజు మ్యారేజ్ డే కదా, సో వాళ్ళకి ఇష్టమైన కాదు కానీ మా చేతులతో ఏమైనా మంచిగా ఫుడ్ అలా చేసి పెడదాము అనేసి ఇండియన్ స్టోర్కి వచ్చాము. సో ఇండియన్ స్టోర్లో కొన్ని కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో అవి తీసుకొని వెళ్తున్నాము. తీసుకో, ఫ్రెష్ ఉంటుంది. బీట్రూట్ లేదు కానీ క్యారెట్ ఉంది. ఏముంది, కాకరకాయ కూడా బాగానే ఉంది. అవి కూర చేసుకుంటారు. అదే మంచివి చూడు, అది తీసుకుందామా? అది బాగాలేదు కదా, మరేం తీసుకుందాం? ఏం తీసుకుందాం? అండ్ అలాగే మీరు ఈ వీడియోలో టైటిల్ చూసే ఉంటారు, థంబ్నెయిల్. సో మా అత్తయ్య గారు వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట ఇండియాకి. సో ఇంకా ఈ వీడియో మొత్తం కూడా మీకు ఒక 2-3 డేస్ కలిపి ఉన్న వీడియో అండి. ఆ 3 డేస్ వీడియో నేను ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఆ రోజు ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే ఫస్ట్ అయితే ఇంకా లంచ్ టైం కూడా అయింది. అప్పుడైతే మేము ఫస్ట్ ఒక 2 రకాలు చేసుకుంటున్నాము లంచ్కి. ఇది వచ్చేసి గువాక్ అండి. ఫస్ట్ అయితే చిప్స్ విత్ అవకాడోతో గువాక్ చేస్తారు కదా, సో అవి రెండు ఫస్ట్ అయితే అది తింటున్నాము. సో దానికోసం ఇంకా ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నాము. అలాగే గువాక్ అవకాడో కూడా తీసేసి ఇలా వేసుకున్నాను. సో అన్ని చిప్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఆ ముందు రోజే చిప్స్ తెచ్చామన్నమాట, ఒక 2-3 డేస్ ముందు. సో ఎలాగూ మనం ఒకసారి ఇది చేద్దాము అత్తయ్య గారు వెళ్ళేలోపు అనేసి ఇంకా తీసుకొచ్చామన్నమాట. సో అప్పుడు ఇంకా గుర్తుండి సడన్గా ఆ రోజు ఇది చేసేసుకున్నాము గువాక్. కూర్చోండి, తిను. ఎలా ఉందో చెప్పాలి తొందరగా అత్తయ్య గారు.
వచ్చిందా నాలు? అలాగే ఆ రోజు పానీపూరి కూడా చేసుకున్నాము. ఒక 2 వీక్స్ బ్యాకే మేము పూరీస్ తెచ్చుకున్నాము. చేసుకుందాము ఒకరోజు అనేసి. బట్ సడన్‌గా అత్తయ్య గారు వాళ్ళు వెళ్తున్నారు. సో, అందుకనేసి ఆ రోజు మేము ఇంకా పానీపూరి కూడా చేసుకున్నాము. పానీపూరి చాలా సింపుల్‌గా, చాలా క్విక్‌గా చేసేసుకుంటాం మేము. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. లైక్ బయటికి వెళ్తే ఒక $10కి 6 వస్తాయేమో. సో, ఇంట్లో ఏంటంటే మేము ఒక 20, 30 అయినా తింటామనమాట ఒక్కొక్కరము. నేనైతే ఈజీగా తినేస్తాను. నాకు ఇండియాలో అయినా పానీపూరి అంటే చాలా ఇష్టం. సో, ఇక్కడ కూడా ఇంకా ఇంట్లోది మోస్ట్‌లీ మేము బయట తినము ఇక్కడ పానీపూరి. రేర్‌గా చాలా రోజులవుతుంది ఇంట్లో చేసుకొని అనేసి అనిపిస్తే బయట తింటాం. కానీ మోస్ట్‌లీ అయితే మేము ఇంట్లోనే పానీపూరి మొత్తం ఇంకా ఒక పూరి తప్ప మిగతాదంతా కూడా ఇంట్లోనే చేసేస్తాము. చారైనా, పప్పు అంతా. సో, అలా పానీపూరి ఇంకా ఆ రోజు గువాక్ విత్ చిప్స్ అది కంప్లీట్ చేసేసామండి లంచ్‌కి. అండ్ అలాగే సాయంత్రం వచ్చేసి డిన్నర్‌కెళ్దాం అనుకున్నాము. ఇండియన్ రెస్టారెంట్‌కి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే బయట ఫుడ్ ఎక్కువగా నచ్చదు కాబట్టి వీళ్ళకి. సో, అందుకనేసి మేము మన దగ్గరలో నవాబీ హైదరాబాదీ సమ్ రెస్టారెంట్. సో, అక్కడికి వెళ్ళాము. ఆ రోజు అక్కడే వాళ్ళకి డిన్నర్ అంటే ఫస్ట్ టైము ఇండియన్ రెస్టారెంట్స్‌కి ఎప్పుడు వెళ్ళలేదు. సో, అందుకనేసి ఆ రోజు తీసుకొని వెళ్ళాము. ఎలాగో మ్యారేజ్ డే కదా అనేసి. సో, ఇదండి ఇప్పుడే ఇంటికొచ్చాము. నైట్ టైం వచ్చేసి 11 దాటింది. 11:20 అలా అవుతుంది. సో, ఈరోజు చాలా లేట్ అయింది పడుకోవడం. సో, రేపు వచ్చేసి సండే. సో, సండే రేపు షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. చిన్న షాపింగ్కి అలా వెళ్దాం అనుకుంటున్నాం. సో, అదండి కుదిరితే వీడియో తీస్తాను. బాయ్ బాయ్, గుడ్ నైట్. సో, ఇదొచ్చేసి ఆ నెక్స్ట్ డే అండి. ఆ నెక్స్ట్ డే మేము షాపింగ్‌కొచ్చాము. సో, వీకెండ్ కదా! సో, వీకెండే కొంచెం ఫ్రీగా ఉంటాం అందరం. ఆ రోజు ఇంకా ప్రీమియం అవుట్లెట్స్ మాకు దగ్గరలో ఉంటుంది ఇది. సో, అక్కడికి షాపింగ్‌కొచ్చాము. ఆ రోజు మార్నింగ్ వస్తే మళ్ళీ వెళ్ళడం ఈవినింగ్ అయిందండి. అలా ఇంకా కొంచెం అన్ని షాప్స్ తిరుగుతూ, అలా చూస్తూ, అన్నీ ఏమేమి ఉంటాయి అనేసి వాళ్ళకి అన్నీ చూపిస్తూ, అలా చూసేసరికి సాయంత్రం అయిపోయిందనమాట. సో, కొంచెం అయితే షాపింగ్ చేశాము. అండ్ నేను ఇక్కడ కొన్ని బ్రేస్లెట్స్ అవి ఇవి చూస్తూ ఉన్నాను కొంచెం బాగున్నాయి అనేసి. సో, ఒకటి తీసుకున్నాను. అది కుదిరితే నేను షేర్ చేస్తాను. ఆర్ ఎల్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో అయినా షేర్ చేస్తాను. సో, ఇక్కడ అన్నీ నేను ట్రై చేస్తూ ఉన్నానన్నమాట ఏది బాగుంటుంది అనేసి. నాకైతే ఇది బాగా నచ్చింది. బట్ ఇది తీసుకోలేదు, వేరేది తీసుకున్నాను. అండ్ ఇది బ్యాగ్స్ షాప్కి వచ్చామండి. కోచ్ అనుకుంటా, కేట్ స్పేడ్ అనుకుంటా మేము వచ్చింది. సో, ఇక్కడ కూడా కొంచెం ఆఫర్స్ ఏదో ఉంటే చూస్తూ ఉన్నామన్నమాట. ఏం తీసుకోవాలి అనేసి అలా. ఆ షాపింగ్ మాల్‌లోనే మనకేంటంటే స్టార్‌బక్స్ ఉంటుంది మధ్యలో. సో, అక్కడ ఒక కాఫీ తాగుదాము అనేసి ఇక్కడ అందరం స్టాప్ చేసాము. సో, ఇక్కడ
కాఫీ తాగేసి ఇంకా ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయింది అండ్ ఇంకొంచెం ఉందన్నమాట. సో చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఇండియా వెళ్తున్నారు అంటే మెయిన్గా ఏంటంటే చాక్లెట్స్ కదా. సో పిల్లలందరూ ఇంటి దగ్గర చాక్లెట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి సో ఆ చాక్లెట్స్ అన్నీ వేరే షాప్. సో అన్నీ ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నాము. అండ్ ఇక్కడైతే ఒక కాఫీ తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరాము. ఆర్బీబీ అవి చూడు ఎంత బాగా తింటున్నాయో కూర్చొని గూస్లు. చూసావా వెనక? 1 2 3 4 5 ఆర్బీబీ చూడు, లుక్ కిడ్స్ 5 పిల్లలు ఉన్నాయి. 5 చిల్డ్రన్. వాటికి 5 చిల్డ్రన్. మామ్ అండ్ డాడ్ నిద్రలో ఉన్నాడు. ఆర్బీబీ నిద్రలో ఉన్నావా ఇంకా? సో డైరెక్ట్గా షాపింగ్ నుండి మేము దారిలోనే ఇంటికి వెళ్ళే దారిలోనే క్రిస్పీ క్రీమ్ ఉంటుందన్నమాట. సో క్రిస్పీ క్రీమ్కి వచ్చాము. ఎందుకంటే లాస్ట్ టైము ఒకసారి తీసుకెళ్ళాము అత్తయ్య గారు వాళ్ళు స్టార్టింగ్లో వచ్చినప్పుడు. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు వేడివేడిగా అప్పుడే డోనట్స్ చేస్తూ ఉన్నారనమాట. సో అవి తీసుకున్నప్పుడు అందరికీ నాకు ఎప్పుడు ఇష్టము అలా వేడివేడిగా డోనట్స్ అప్పుడే ఫ్రెష్గా వస్తాయి కదా. సో ఆ ఫ్రెష్ చాలా బాగుంటాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సో అప్పుడు అత్తయ్య గారు వాళ్ళు కూడా టేస్ట్ చేశారు. అప్పుడు చాలా బాగా నచ్చాయి అందరికీ. సో అందుకనేసి ఈసారి కూడా ఇంకా రేపు ఇంకా 2 డేస్లో వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి డోనట్స్ తినిపిద్దాము అనేసి డోనట్స్ షాప్ దగ్గర ఆగేసి డోనట్స్ తీసుకొని ఇంటికి బయలుదేరాము. సో ఇంటికి రాగానే కొంచెం అలా బ్యాగ్స్ అన్నీ సర్దుతూ ఉన్నాము. ఆర్బీబీ హాయ్ చెప్పు. హలో. సో మేము ఇప్పుడు కార్ రెంటల్ ప్లేస్కి వెళ్తున్నాము కార్ తీసుకోవడానికి. ఈరోజు మా అత్తయ్య గారు మావయ్య గారు ఇండియా వెళ్తున్నారు. కొంచెం సాడ్గా ఉంది బట్ వెళ్తున్నారనమాట. స్ట్రైట్ కదా. సో మేము ర్యాలీలో డ్రాప్ చేయాలి అక్కడ వాళ్ళకి ఫ్లైట్. సో 2 hours. సో అందరం వెళ్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద కార్ కావాలనేసి కార్ రెంట్కి తీసుకొని వెళ్తున్నాము. సో ఇప్పుడు కార్ తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. బాయ్. In a quarter mile at the traffic circle, take the second exit and stay on Poplar Tent Road. చూడు ఎలా అంటున్నాడు. తీయచ్చు కదా. అక్కడ మా కారు ఉంది తీసుకెళ్ళాలి. ఆర్బీబీ రెడీనా? ఆర్బీబీ రెడీ టు గో హోమ్. బేబీ బేబీ బేబీ. సో ఆ కార్ మా హస్బెండ్ తీసుకొని వస్తున్నారు. ఆర్బీబీ ఆ కార్లో నాన్న వస్తున్నాడు. మనం ఈ కార్లో వెళ్దాం కదా. ఫస్ట్ ఆర్బీబీని ఎక్కించి ఎక్కారు నాన్న. Now we are going in this car. హాయ్ చెప్పు. ఇంటికి వెళ్దామా? సో ఇప్పుడు లంచ్ టైం అండి. ఇంకా కార్ అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాము. సో లంచ్ చేసి ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి. సో మా దగ్గర నుండి ఎయిర్పోర్ట్ ర్యాలీ కాబట్టి ఒక 2.5 hours. ఇంకా కొంచెం మధ్యలో ఆగి వెళ్తే కొంచెం 3 hours అయినా పడుతుంది. సో ఇప్పుడైతే ఇంకా లంచ్ చేసి బయలుదేరదాము అనేసి ఇంకా అందరం లంచ్ అయితే చేస్తున్నాము. ఆ రోజు మా అత్తయ్య గారు వంకాయ ఫ్రై చేశారు. అండ్ ఆ రోజు మ్యాంగో ఉంది ఇంట్లో. మ్యాంగో విత్ ఫ్రెష్ పెరుగు అనమాట. సో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండ్ చాలా బాగుంటుంది.
హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు? ఓకే, నాన్నమ్మ తాతయ్యని డ్రాప్ చేయడానికా? నేనేమో వెనక కూర్చున్నా. Are baby ready? Ready to go? Hey, why is it possible? So, Ma, let me come, please. बैग चेक किया Amma, I can do it. It's a photo. If you're coming, I'll go. I can go in. hey Hey, no, don't touch me. అన్నా నీ ఒక బ్యాగ్ నీది చిన్నది ఓకే పదారు బేబీ వెళ్ళండి. హే పద. Where are we putting these? ఆర్నానలు రెడీయా? అన్ని రెడ్ బ్యాగ్స్, రెడ్ బ్యాగ్స్ అన్ని. Oh, Nana, no more. మెల్లిగా What is this? డోడు పద పద, ఎండగా ఉంది. అటు నుంచి పదారు బేబీ. హే నో అరే బేబీ చాలు, దా Where? దా ఇట్రా. వ్యాలీ నుంచి ప్యారిస్కి, ప్యారిస్ నుంచి బాంబేకి ఒకటే టికెట్ ఇస్తాను. ఇక్కడ వాళ్ళు ఏమైనా మొత్తం కాబట్టి ఇంకో టికెట్. పేరెంట్స్ ఇండియా నుండి వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, వెళ్ళేప్పుడు వెళ్తున్నారు ఇంకో 1 వీక్లో వెళ్తారు. అసలు ఆ వెళ్ళే రోజు గుర్తొస్తూ ఉంటే వెళ్ళే రోజు వచ్చిన రోజు ఉంటుంది అసలు చాలా బాధగా ఉంటుందన్నమాట. అరే అప్పుడే వెళ్ళిపోతున్నారు, ఇంకొన్ని డేస్ ఉంటే బాగుండు అన్నట్టు అలా అనిపిస్తుంది. చాలా చాలా బాధగా ఉంటుందన్నమాట. తాతయ్య బాయ్. బాయ్. ఓకే నెక్స్ట్ ఇయర్ వస్తావు ఇండియాకు? వస్తాడు. Oh, only one. Okay. You can have a seat. You traveling too? Okay. You guys ready? He's coming back for you. Well, I'll be back for you. Bye. Bye. జాగ్రత్త. ఓన్లీ హ్యాండ్. వస్తుంది, ఆగండి. ఒకటే పడుతుందని ఏం కాదు, తను వస్తారు. ఒకే వీల్ చైర్ అని నిమ్మడిపోతాను.
తాతయ్యకి జాగ్రత్త అని చెప్పు. జాగ్రత్త తాతయ్య అని చెప్పు. మళ్ళీ మీకు ఎప్పుడు రావాలనిపించినా అప్పుడు చెప్పండి, మేము టికెట్స్ బుక్ చేస్తాము. ఏం కదా. బాయ్ చెప్పు తాతయ్యకి జాగ్రత్త. అత్తయ్య గారు జాగ్రత్త. బాయ్. సో ఆరు కూడా చాలా ఏడ్చాడు. లైక్ వాళ్ళు వెళ్ళేప్పుడు ఇంకా కార్లోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా వాడు ఎమోషనల్ అయిపోయాడు అనమాట. వాడిని చూసి మాకు చాలా బాధేసింది. వచ్చిన తండ్రి దట్స్ ఓకే. మళ్ళీ వస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారంట. ఓకేనా? ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? చిన్న తండ్రి ఓకే. చిన్న తండ్రి అలా వంశీ మామ కాల్ చేద్దామా? వంశీ కాల్ చేస్తాం. డోంట్ క్రై. ఓకే. నాన్నమ్మ తాతయ్యకి బాయ్ చెప్పు. జాగ్రత్త.